తలనొప్పి అనేది చాలా వెరీ రొటీన్ కామన్ ప్రాబ్లము. కానీ అన్ని తలనొప్పులు భయపడాల్సినవైతే కాదు. కానీ ఏ తలనొప్పి భయపడాలి? ఎటువంటి సింప్టమ్స్ ఉంటే భయపడాలి అనేది మనం చూస్తే, తలనొప్పికి ముఖ్య కారణం ఫస్ట్ వాటర్ కంటెంట్. బాడీలో డీహైడ్రేషన్ అయితే ఎప్పుడైతే వాటర్ తక్కువైపోతదో దానివల్ల ఫస్ట్ వచ్చేది తలనొప్పి. రెండోది మైగ్రేన్ కైండ్ ఆఫ్ తలనొప్పి. అది ఎక్కువ స్ట్రెస్ వల్ల గానీ, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల గానీ, సరైన ఫుడ్ తీసుకోకపోవడం గానీ, టైమ్‌లీ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కొంతమందిలో మైగ్రేన్ తలనొప్పి అనేది వస్తది. ఇంకా చెప్పాలంటే టెన్షన్ తలనొప్పి, టెన్షన్ హెడేక్ అంటాం. అదేంటంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో సో ఎక్కువ ఈ లొకేషన్‌లో వస్తదనమాట టెన్షన్ హెడేక్ అనేది. మైగ్రేన్ హెడేక్ అనేది ఒక సైడు ఆహ్, రావడంతో పాటు లైట్‌ని చూడలేకపోవడము, సౌండ్స్ వినలేకపోవడం ఇలాంటి సింప్టమ్స్ ఉంటాయి. మీరు భయపడాల్సిన హెడేక్ ఎట్లా ఉంటదంటే, హెడేక్‌తో పాటు, తలనొప్పితో పాటు ఒక వైపే ఉండి తలనొప్పి, దాంతో పాటు వామిటింగ్స్ రావడము, లేదంటే ఫిట్స్ రావడము, లేతే మూతి వంకర పోవడము, లేతే కాలు, చెయ్యి వీక్‌నెస్ రావడము, ఇలాంటిది ఏమన్నా ఉంటే ఎమ్మటే భయపడాలి. అండ్ ఆ తలనొప్పితో పాటు చూపు మందకిచ్చడము, చూపు దూరం వస్తువులు కనిపించే దగ్గరయి కనిపియకపోవడం, లేతే ఏదైనా కానీ, ఏదేదేమైనా చూపు మార్పులు రావడము, ఇలాంటివన్నీ బ్రెయిన్‌కి సంబంధించినయి మంచి విషయాలు కాదు. సో ఇలాంటిదేమన్నా ఉంటే మాత్రం ఎమ్మటే వచ్చి చూపించుకోవడం బెటర్. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.